హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసం, రాఘవ్ కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు పొంగులేటి హర్షారెడ్డి 1300 కోట్ల రూపాయల సంపదపై ఈడీ ఆరా తీస్తున్నారు. 600 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. పొంగులేటి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే కుమారుడు హర్షారెడ్డికి సంబంధించిన ఆస్తుల అంశాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పాటు దాదాపు 15 బృందాలుగా విడిపోయి ఇంటితో పాటు కార్యాలయాల్లో సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు ఇంట్లో కూడా ప్రస్తుతం సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అప్పా జంక్షన్ వద్ద ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ లో కూడా ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గతంలో ఎన్నికల సమయంలో కూడా ఐటీ అధికారులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై కూడా సోదాలు చేసి అప్పుడు కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఐటీ అధికారులపైన తీవ్ర ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది. దానికి అనుబంధంగానే ఇప్పుడు కొనసాగింపుగానే ఈ సోదాలు ఈడీ అధికారులు చేస్తున్నారనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఐటీ ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలోనే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా దక్కించుకోవడం జరిగింది. ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ. అయితే ఇందులో దాదాపు 600 కోట్ల రూపాయల వరకు కూడా కొంత అవకతవకలు జరిగాయనేటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీము ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సోదాలు అయితే మాత్రం ఈడీ అధికారులు కొనసాగిస్తున్నారు. 2024 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పొంగులేటి కంపెనీ కార్యాలయాల్లో, మరోవైపు ఇళ్లలో కూడా సోదాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పటికే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కుమారుడు పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి ఇతను ఖరీదైనటువంటి వాచ్ కొనుగోలు చేశాడని, అది బిట్ కాయిన్ల రూపంలో కొనుగోలు చేశాడనేటువంటి ఆరోపణలతోటే గతంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు వ్యవహారానికి సంబంధించి కూడా ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు చేసి ఆరా తీసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు హర్షారెడ్డి కేవలం 30 సంవత్సరాలు ఉన్నటువంటి హర్షారెడ్డి దాదాపు 13,000 కోట్ల రూపాయల వరకు కూడా అతని సంపాదన ఉంది. అత్యంత హైదరాబాద్ లో ఉన్నటువంటి అత్యధిక సంపాదించేటువంటి వారిలో హర్షారెడ్డి కూడా ఒకరు. అయితే ఇంత చిన్న వయసులో అతను దాదాపు 13,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు రాఘవ కంపెనీ బాధ్యతలను హర్షారెడ్డి చూసుకుంటున్నాడు కాబట్టి వాటికి సంబంధించి కూడా హర్షారెడ్డి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే ఏపీలోని గత ప్రభుత్వంలో వీళ్ళు కీలకమైనటువంటి ప్రాజెక్టులు కూడా దక్కించుకోవడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో అక్కడ ప్రాజెక్టులను కూడా వీళ్ళు దక్కించుకొని ఏపీలో కూడా వీళ్ళు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈడీ అధికారులు అంటే అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నిఘా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 6 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సోదాల్లో ఇటు జూబ్లీహిల్స్ లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మరోవైపు ఫామ్ హౌస్ లో ఈ 3 ప్రాంతాల్లో కూడా 3 ప్రత్యేక టీమ్స్ గా విడిపోయి ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అతను అందుబాటులో లేకపోవడంతో ఖచ్చితంగా విచారణకు రావాలి, సోదాల్లో ఉండాలనేటువంటి అంశాన్ని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ అధికారులు కమ్యూనికేట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఎన్నికల సమయంలో కూడా ఖరీదైనటువంటి వాచ్ను హర్షారెడ్డి కొనుగోలు చేసినటువంటి వాటిపై కావచ్చు, తర్వాత వాళ్ళ కంపెనీలు సంబంధించినటువంటి వాటిపై కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఉన్నాయని, మరోవైపు 5 ఏళ్లకు సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు ఆదాయపు పన్ను కడతారో పన్నులకు సంబంధించి కూడా కొంత ఎగవేశారనేటువంటి అభియోగాల ఆరోపణలతోటే ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఐటీ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ అధికారులు అయితే మాత్రం సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. 600 కోట్ల ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి కొంత అవకతవకలు జరిగినటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి సమాచారం అందుతుంది. మరి ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.